నిర్వహిస్తున్నటువంటి మూర్తి గారు ఒకటే నిమిషం అందరికీ నమస్కారం. బ్రాహ్మణుల ఐక్యత ఉన్నది, సంఘాలు ఏమున్నా బాధ ఏం లేదు. ఐక్యంగా ఎప్పుడు ఉంటాం, మనం ఎప్పుడు టాప్ లెవెల్లోనే ఉంటాం, కింది స్థాయిలో మనం ఎప్పుడు ఉంటాం. రిజర్వేషన్ ఉన్నా లేకున్నా మనం ఎప్పుడు అగ్రభాగానే ఉంటాం. మనం కింది తక్కువ చేసుకునే అవసరం ఏం లేదు. అదేవిధంగా సంఘాలు ఎన్ని ఉన్నా బాధ లేదు, కానీ సమన్వయం ఉండాలి. అక్కడక్కడ సంఘాలు సమన్వయం చేసుకొని, సిటీలో ఉన్న సమన్వయం చేసుకొని అందరూ ఒక గొడుగు కిందికి వస్తే సంతోషం. అట్లా రాకుండా మన బ్రాహ్మణ ప్రయోజనాలు కాపాడే విధంగా ఏ సంస్థ పనిచేసినా ఆ సంస్థకు మనం మద్దతు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన అవసరం మన మీద ఉంది. అదేవిధంగా నేను ఎక్కువ మీకు విషయాలు ఏంటి దృష్టికి తీసుకురాను. మీకు ఏ అవసరాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో అందరూ ఇక్కడనే ఉంటారు కాబట్టి ఏమన్నా అవసరాలు ఉంటే, మీకేమన్నా పనులు కావాలంటే, పనులు అంటే మండల ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్ కానీ, లేదు ప్రభుత్వంగా ఇతరత్ర ఏమైనా అవసరాలు ఉంటే నన్ను సంప్రదించండి. నాకు అవకాశం మేర మీకు సహకరిస్తాను. చాలా ఆవేదనతో మనం ఎన్నో ఉపన్యాసాలు సభలు పెట్టుకుంటున్నాం తప్ప ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఎవరు ఏ సంఘంలో చేరుకోవడం ఇదే దౌర్భాగ్యం. ఒక 2 నిమిషాలు ఇదే ఒకటి గుర్తు పెట్టుకోండి. మనకి ఏ పని చేసాం, ఏం సాధించాం అది చెప్పండి. అది చెప్పడానికి కావాలి పర్సనల్ ఉద్యోగాలు ఇవన్నీ తర్వాత అవసరం. మనం సాధించుకోవాల్సింది ఇవాళ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఒక 2 మంది మేధావులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, బ్రాహ్మణ మంత్రులు ఉన్నారని పెద్ద పెద్ద గొప్పలు చెప్పినట్టు ఇవాళ మన ఇష్యూను ముందుకు తీసుకెళ్ళకపోయినా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన దౌర్భాగ్యం. మేధావులు అంటారు, ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు. ఏంటంటే సామాన్యుడి ఆవేదన సామాన్యుడు జాతి ఎందుకు ఈ జాతి పెద్దలేదు అది ప్రశ్నించుకోవాలి. మనం ఇవాళ యాక్షన్ ప్లాన్ చేయండి. అంటే తప్ప మీటింగ్ మళ్ళీ మీటింగ్ వద్దు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏదైనా సరే మెడలో వచ్చి మనం చేసుకోవాలి. కానీ అట్నే మనకి ఏంటంటే రాజకీయమే చేయాలి, రాజకీయ అధికారమే పొందాలి. అది మనకి కాదు, అది పరిశ్రమ యొక్క లక్ష్యం. సాధించిన యొక్క లక్ష్యం తప్ప ఏదో అనుకోవడము లేకపోతే చేయడమో కాదు. మనం పోరాడాలి, అవసరం అనుకుంటే భౌతిక దాంట్లైనా చేసడానికి సిద్ధంగా ఉండాలి తప్ప తిరిగి పట్టణంలాగా ఇంకా మనం అనుకోని ఉద్యోగాలు, నాకు రేషన్ కార్డు, రేషన్ కార్డు ఏంటి ఉద్యోగాలు జాతి అది అడుగా పోతుంది. వేరే పట్టిన పొట్టిగా కట్టలేదు, చంపిగా కట్టలేదు. ముఖ్యంగా అంటారు వామన్రావు గురించి చచ్చిపోతే మేము ఇతర సంఘాలతో, లంబాడి సంఘాలు, విప్లవ సంఘాలతో పోయి పరామర్శిస్తే అక్కడ ఏదో అయిపోయింది. సరే అది పోలేదని అనుకోకండి. పొట్టిగారు మేము బస్సు వేసుకొని పోయాం. మల్లారి పవన్, పొట్టిగా దేశపాటే వీళ్ళందరం కలిసి పోయాం. ముందుకు రాని ఇంట్లో కూర్చుంటే బ్రాహ్మణ జాతి నేను గాయత్రి మంత్రం చేస్తాను. అది రూపాయికి ఒక వైపు ఉన్నాను, ఇంకో రూపాయి చెల్లాలంటే మనం పోరాడాలి. లక్షణం పరశురాముడి లక్షణం, చాణక్యుడి యొక్క నీతి, ఆ చతురత సంపాదించడం ప్రతి ఒక్కరు ధైర్యం సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఐక్యం కాదు ఆశిస్తాం. సమస్యల మీద పోరాడతాం, సమస్యల మీద ఐక్యంగా ఉంటాం. ఏ సంఘాలు ఒకటి కాదు, అది దిగ్జాంశం. మాటలాలంటే పక్కకు పోయినాక ఈ బాలసుబ్రహ్మణ్యం వచ్చి ఏదో మాట్లాడి ఆర్థికండి మన ఇక్కడ సభకే రాకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. తెలుసుదా? ఎక్కడ భయపడేది సాగుకైనా జాతి గురించే ముఖ్యాన్ని, జాతి గురించే చదువుతాం. అది నిర్ణయించుకొని తప్ప ఈ పురాణాలు ప్రవచనాలు యాక్షన్ ప్లాన్ చేయాల్సిందే. రేపు హెచ్చరించాల్సిందే. అంతర్గోపాలి లక్ష్యం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, దీని తర్వాత తెలంగాణ వైదిక సంఘం నుంచి ఒక 6 ప్రతిపాదనలు చేశాము. అది 4 గంటలకు ప్రకటిస్తాం. ధన్యవాదాలు. జై బ్రాహ్మణ్, జై పరశురామ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు రజనీరావు. నేను టీపీసీసీ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇన్ని సంఘాల మీటింగ్లు పెడుతున్నాయి, బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు,
శాస్త్రాలు ఏదైతే మాట్లాడుతున్నారో అన్ని మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా బ్రాహ్మణ జేఏసీ నుంచి ప్రభుత్వం వచ్చినట్లే నేను ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి బ్రాహ్మణ పక్షాన మొట్టమొదటి అప్లికేషన్ కానీ బ్రాహ్మణుల గురించి విదేశీ విద్య, వివేకానంద విదేశీ విద్య గురించి, బెస్ట్ స్కీమ్స్ గురించి, పిల్లలు బాధపడుతున్న దాని గురించి అప్లికేషన్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ అంటే అదేదో పుష్పాలు కాదు, బ్రాహ్మణ పక్షాన ముందు నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ నుంచి. నేనే తీసుకువెళ్ళినా, నేనే రేవంత్ అన్న కలిసిన వర్కర వేణుగోపాల్ అన్న కానీ శ్రీధర్ అన్న కానీ ఇవన్నీ అపోహలండి, వెళ్ళొద్దు రావద్దు అన్నారని ఊరికే ఒకే బ్రాహ్మణ బహుజన ప్రియ అంటారు. ఎవరైనా వాళ్ళకి ఒక బ్రాహ్మణ వేస్తే వాళ్ళకి పైకి రాలేదని ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, మినిస్టర్స్ కాలేదు. అలాంటప్పుడు వాళ్ళు అందరికీ కావాలి. పొద్దు నుంచి బాత్రూమ్లో నీళ్ళు పెట్టే దగ్గర నుంచి సాయం రాత్రి పడుకునే కార్పొరేషన్ దాకా మేమే ఉంటామంటే అట్లాంటి పదవుల కోసం అంత నీచారంగా దిగజారడం ఎందుకండి? ఇప్పుడు ఒక ప్రభుత్వంలో పనిచేసిన మనము, ఒక పార్టీకి పనిచేసిన అందులోనే పడుకుంటా ఉంటుంది కదా. వేరే పదవుల కోసం మనకి పార్టీకి మారడాలు, పార్టీ పొద్దున్నే అక్కడ ఉండడాలు అవసరమా? ఇవన్నీ లేదు, అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు మనం ఒక పార్టీ గురించి నీచంగా మాట్లాడుతున్నాం. శ్రీధర్ అని ఏం చేయడం, ఎవరేం చేయడం అనేది ఏం లేదండి. ఆల్రెడీ శ్రీధర్ అన్న కార్పొరేషన్ చేస్తా అని మాట ఇచ్చి విధానం దేశాలన్న అన్నట్టు ఈరోజు దయచేసి బయట ఉండేవాళ్ళు బయట ఆగిపోండి, లోపల ఉండేవాళ్ళు లోపల రండి. ఇక్కడ నేను ఎందుకంటే మా మంగభద్రరావు గారు మరి మేము మాత్రమే వినాలా, వీళ్ళందరూ వినకూడదా? నేను పెద్దలుగా భావించే వాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మా స్త్రీ శక్తి ఆడవాళ్ళ గురించి మొదట మాట్లాడాలి కాబట్టి నేను స్త్రీ శక్తి అనురాధ గారు ఉన్నారు. మా ఎగ్జిబిషన్స్ అయిన 3-4 బ్యాచ్లుగా వెళ్ళిపోయిన 3-4 బ్యాచ్లు కూడా రన్ చేశారు. అవధాన ప్రసాద్ ఒకవైపు, అలాగే ప్రొఫెసర్ సులోచన గారు ఒకవైపు అవి నడిచాయి. అలాగే నాతో నా ఉద్యమ సహచరి బ్రాహ్మణ ఏకతా యాత్రలో 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు రజనీ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే మా తెలంగాణ బ్రాహ్మణ జేఏసీలో కళాకారుల విభాగమైనటువంటి ఉమ్మగారు ఇక్కడ ఉన్నారు. ఇలా చాలా మంది మహిళలు పెద్దవాళ్ళు నాకు తెలియకపోవచ్చు, కానీ అమ్మ స్త్రీమూర్తులందరికీ మీ పాదాలకు వందనాలు చేస్తున్నాను. అలాగే నేను పెద్దలుగా భావించే రజనీ గారు దయచేసి మాట్లాడుతాను. నేను పెద్దలుగా భావించే గంగు భానుమూర్తి గారు గతించారు. కాకపోతే ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న మా కాకా అంటారు నేను ప్రేమగా, మా మునుకుంట రాజేశ్వర గారు. అలాగే బ్రహ్మగర్జన, ఈ బ్రహ్మగర్జన గారు అసలు బ్రహ్మగర్జన జరిగినప్పుడు 1000 మందికి బ్రాహ్మణ భోజనాలు పెట్టిన మంగపతిరావు గారు. అలాగే నిర్భయంగా స్వపక్షంలో విపక్షంగా ఉండేటువంటి మా దేశాయ్ గారు. అలాగే ఇప్పుడు కొత్తగా కండువాలు మార్చుకున్న వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న మా సీనన్న, వక్కలంక సీనన్న. అలాగే మా సోదరుడు పాప నిరభ్యంతరంగా ఎవరినైనా పొగుడుతాడు, విమర్శిస్తాడు బోలా మనిషి మా రుద్రవీణ శర్మన్న. అలాగే తను ఒంటరై ఒక డిపార్ట్మెంట్ ఒక్కరి చేసి పోరాటం చేస్తే గెలిచిన యోధులు మా సంతోష్ మాత టెంపుల్ మా రామన్న ఇక్కడ. అలాగే మా ఆర్బీపీ బాబు గారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు. మా కోట సతీష్ నా తమ్ముడు చెల్లు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే నేను వీరి పేరు ఆత్మీయ సభల మూర్తి గారని పిలుస్తాను. ఎందుకంటే వీరు గత 6 ఏళ్లుగా ఆత్మీయ సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. వారి పోరాటం ఎక్కడ వృధా పోలేదు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు డయాబెటీస్ ఉంటాయి, ఏవేవో ఉంటాయి, అయినా కానీ మీ వయసులో దాటి ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నేను 3 విషయాలు మాట్లాడదలుచుకున్నానయ్యా. మొట్టమొదటిది బ్రాహ్మణ ఏకత గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. మొదటిది
సభ్యత ఉందా మన సమాజానికి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు చాలా మంది బయలుదేరుతో నా వీడియో చూశారు. ఈ రోజు నేను ఒక విషయం చెప్పాలి. బ్రాహ్మణుడికి విలువించింది సభ్యత సంస్కారానికి, జ్ఞానానికి కాదు. బయలుదేరు అనే ఇష్యూలో ఏం జరిగింది అంటే ఇక్కడ పెద్దలు, బ్రాహ్మణ పెద్దలు అందరికీ చెప్తారు కాబట్టి చెప్తున్నారు, సోదరీమణులు ఉన్నారు కాబట్టి చెప్తారు కాబట్టి చెప్తున్నారు. ఆయన విష్ణు సహస్రనామాలు చెప్తుంటే, ఒరే దాసు నమ్మి, నీకు ఇంత జ్ఞానం వచ్చిందంటే నీ తల్లికి 10 మంది స్మార్త బ్రాహ్మణులతో లింకుంటుందిరా. నువ్వు బహువీర్య సంజాతుడు అనే ఒక సంస్కృతం రాని వ్యక్తికి చెప్తే అదేదో బిరుదనుకుని పిచ్చోళ్ళలాగా చెప్పుకుంటే నిజం తెలిసి కుంగి కృషించి 20 ఏళ్ళ ఆయన లోపల ఏంటి అసమర్థత, ఏమీ తెలియని స్థితి నుంచి ఒక పాశనికమైన ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ లాగా ఉద్భవించి ఈరోజు బ్రాహ్మణ మహిళలందరూ వేశ్యలు అనే దాకా తీసుకువచ్చిన దానికి మూలం ఒక దుర్మార్గమైన ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ ఉన్న బ్రాహ్మణులు కాదంటారా? అలాగే ఈరోజు పెరియార్ రామస్వామి అలా కావడానికి దుర్మార్గపు మెంటాలిటీ ఉన్న బ్రాహ్మణుడు. మరి దుర్మార్గులే ఉన్నారండి బ్రాహ్మణులలో అంటే, ఎంతమంది సన్మార్గులు లేరు. చొక్కా చిరిగిపోయిన వాడికి డబ్బు నాకు కాదు అని చెప్పిన టంగుటూరి ప్రకాశం మంత్రుడు నా బ్రాహ్మణుడు. 25 ఏళ్ళ వయసులో దాటక ముందే జంజం పైన పరాయి వాడి బుల్లెట్ కు నేను బానిసాయి చావకూడదు అని ప్రకటించిన చంద్రశేఖర్ ఆజాద్ నా బ్రాహ్మణుడు. ఈ దేశం కోసం మీరు ఎలాగైతే ఆత్మీయ సభను మొదలు పెట్టారో, ఈ దేశం కోసం మొట్టమొదటి ప్రాణమర్పించిన సైనికుడు సోమనాథ్ చటర్జీ నా బ్రాహ్మణుడు. ఈ దేశంలో గణేష్ మండలి ఉత్సవాలు జరుగుతున్నాయంటే అది లేకపోతే భారతదేశ స్వాతంత్రమే లేదు. అలా ఉండే కారణమైన లోకమాన్య బాలగంగాధర తిలక్ నా బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణత్వం ముందుకు వెళ్ళాలి. కానీ సభలు అవుతుంటే సంస్కారహీనంగా ఒరే అరే అనే బ్రాహ్మణత్వమా? అలాంటి వారిని ఉప్పు పాత్ర వేస్తా. ఈ రోజు నుంచి ఇన్వాల్వ్ అవుతున్నా. 4 సంవత్సరాల దీక్ష, ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నా. బాధ్యతతో చెప్తున్నా. కాళోజీ చెప్పాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే పాత్ర వేద్దామని. ఇప్పుడు నేను చెప్తున్నా, కులం కానివాడు మనంటే దాసపైలతో ఉన్నట్టు సంపాదించి మాట్లాడతా. మన కులం వాడే మన కులాన్ని తక్కువ చేస్తే, శాఖా భేదాలు చేస్తే నిలువుగా ఊచకోత కోసం 2 ముక్కలుగా నరుకుతా. నేను ఉద్యమకారుని. నాకు పోలీసు అన్నా ఏదన్నా భయం లేదు. తెగింపు నా ఆయుధం. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, నాకు నిజంగా చెప్పాలంటే మూర్తి గారికి ఒక విషయంలో కృతజ్ఞత చెప్పాను. వారు నాకు ఫోన్ చేశారు, అయ్యా ఎందుకంటే ఇది చెప్పకుంటే వారికి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ చెప్పుకోకపోతే నా మనసుకు తెలుస్తుంది. ఏంటంటే అయోధ్య ట్రైన్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇది పెట్టుకున్నానండి అన్నారు. చాలా సంతోషం అనిపించి దీనికి మూలంగా నేను అయోధ్య రాముల వారికి మొక్కొచ్చాను. ఈరోజు ఒక అంటే ఇది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చెప్తున్నాను. మన బ్రాహ్మణ బిడ్డ బ్రాహ్మణుడితో ఏమవుతుంది అంటే, ఈరోజు అయోధ్య దివ్య భవ్య మందిరం అయితే ఒక బ్రాహ్మణుడి వల్ల. ఆయనే ఆచార్య సత్యేంద్రజీ రాత్రి అక్కడ విగ్రహాన్ని పెట్టి రామనారాయణ స్థాపితమయ్యాడని ప్రకటితం చేసి రేపే వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. షణ్ముఖ్ అప్లోడ్ చేస్తాడు. 100 రూపాయలు లేని స్థితిలో రామనారాయణ చేశాడు. ఈరోజు ఎంత దివ్య భవ్య మందిరం అయింది. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ పెద్దల ఆశీర్వాదం వల్ల మాత్రమే వారికి సౌత్ ఇండియా నుంచి రామ సేవ పదార్థాల దురంతరాన్ని ప్రప్రథమ బిరుదుని మన ప్రదానం చేయడం జరిగింది. దానికి మూలం ఏంటంటే మూర్తి గారు చేసిన ఫోన్ కాల్ అని నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. అయితే ఈరోజు ఇలాంటి బ్రాహ్మణ్యం కావాల్సిన సమయంలో నేను 3 ప్రశ్నలు అడుగుతున్నా మిత్రులారా. ఒకదాన్ని మూర్తి గారి వాళ్ళ ప్రోగ్రాం పెట్టారంటే అక్కడ రాశారు 10 నుంచి 4 గంటల వరకు అని. బ్రాహ్మణుడు కలవాలంటే డెడ్ లైన్ ఏంటి? నేను బ్రాహ్మణ ఏకతా యాత్ర చేశానండి. తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ ద్వారా బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ప్రారంభం చేసి బ్రాహ్మణ ఏకతా యాత్ర చేసిన తర్వాత నన్ను 3 ప్రశ్నలు వేధించాయి. డెడ్ లైన్ ఏంటి? ఆ తర్వాత రెండోది ఏంటి? ఎలా కలుస్తాం? కలిస్తే ఏమవుతుంది? ఆ 3టికి సమాధానమే బ్రాహ్మణ విరాట్ పరివార్ సృష్టి చేసి ఈరోజు అయోధ్య అర్చకుల దగ్గర నుంచి 98 ఏళ్ళ ముసలి వృద్ధులైనటువంటి వారి దగ్గర నుంచి 12 జ్యోతిర్లింగాల అర్చకులు అందరితో కలిసి కేవలం ప్రతి ఒక్కరిని 24 గంటల సమయ భిక్ష ద్వారా కుక్కడపల్లి ఏరియాలో 30 మంది డాక్టర్లు ఉన్నారనుకోండి, రోజు ఒక డాక్టర్ అవైలబిలిటీ. అదే సమయంలో ఏ హిందూ వచ్చిన అయ్యా మేము బ్రాహ్మణం, ఐదవ జాతి సంరక్షణ మా ధ్యేయం, మేము కూడా స్వచ్ఛందంగా మీకు సర్వీస్ ఇస్తాం, మీరు 2 గంటలు ఎవరంటారండి ఉచిత సర్వీస్ అనేది ప్రకటించే ఒక కొత్త సూత్రానికి ప్రాతిపదికగా బ్రాహ్మణ విరాట్ పరివార్ వచ్చింది. అయితే ఆ 3 టైం బాండ్లకి ఒక టైం బాండ్ కావాలి. దానికే పరశురాముల వారు 21 నెలలు 21 సార్లు భూ ప్రదక్షిణ ఎలా చేశారు, 21 మాసాలు పెట్టుకొని ఏప్రిల్ 26
ఏప్రిల్ 20, 2026 పరశురామ జయంతి అక్షయ తృతీయ. అప్పటికల్లా ప్రపంచంలో ఉన్న 7,80,00,000 మంది బ్రాహ్మణ ఏకీకరణకు ప్రయత్నం చేస్తాం. 7 కోట్ల బ్రాహ్మణులు 80,00,000 మంది తక్కువ ఎక్కువ? దయచేసి చెప్పండి ప్రపంచ జనాభాలో. పూర్తిగా చెప్పాలి, ఎక్కువ తక్కువ? ప్రపంచంలో 231 దేశాలు ఉంటే అందులో 138 దేశాల కంటే మన జనాభా ఎక్కువ. బ్రాహ్మణులు ఒకరోజు వాడే డబ్బు ఖర్చు 22 దేశాల సంవత్సర వ్యయానికి సంబంధించింది. అంత శక్తి మన దగ్గర ఉంది. బ్రాహ్మణ అనేకత్వం ఎక్కడుందని అనేకత్వం. మూర్తి గారు నాకు చుట్టమా? మా దేశాయన్న మాకు చుట్టమా? మా మంగభద్రరావు గారు చుట్టమా? లేకపోతే మా సీనన్న మాకు చుట్టమా? ఇక్కడ కాక మాకు చుట్టమా? ఎవరు చుట్టం? బ్రాహ్మణత్వం అనే ఒక నాడి మనని కలిపింది. ఐక్యత లేదు అనే మాట అన్నవాడిని అడ్డంగా నరకండి ఫస్ట్. రెండో విషయం ఏంటంటే, బ్రాహ్మణులు కలిస్తే ఏమవుతుంది అంటే విశ్వహితం. జగద్గురుల మాట మన అందరం కాదను. పులి జగద్గురువులు ప్రకటించారు 2027 భారతదేశం హైందవ రాష్ట్రంగా, అంటే హిందూ రాష్ట్రం అంటే భారతదేశం హిందూ దేశంగా మారుతుంది. దానికోసమే బ్రాహ్మణ ఏకత అనేది అవసరం. మనం కేవలం మన కోసం బ్రతకడం కాదు బ్రాహ్మణ అంటే. లోన్లు వీళ్ళు ఇవన్నీ నథింగ్ అండి. లోన్లు అవన్నీ ముందుకొస్తాయి. ఇందాక దేశాయిబాయి చెప్పినట్టు రాజకీయ నాయకులు బ్రాహ్మణ దగ్గరికి వస్తారు. కాకపోతే ఏంటి, బ్రాహ్మణ సమాజము మిగతా సమాజాలను మమేకం చేసుకొని మన కడుపులో దాచుకుంటే మన బ్రాహ్మణ బిడ్డ ఎవరు నిలబడ్డా గెలిపిస్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారికి వారి ప్రచారార్థం ఎక్కి నేను వారికి ఎన్టీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు టీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు మేము వారికి సపోర్ట్ ఇచ్చాము. ఈరోజు రేవంత్ రెడ్డి రజనీ సీట్ త్యాగం చేసి మరి సపోర్ట్ ఇచ్చామండి. ఆ సమయంలో కేసీఆర్తో డీపీ ఉంటుంది, ఇవాళ శ్రీధర్ బాబుతో డీపీ ఉంటుంది, రేపు కేఏ పాల్ కూడా సీఎం అవుతారు. కేఏ పాల్తో కూడా పెట్టుకుంటారా? లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ సీఎం అవుతారు, వాళ్ళతో కూడా పెట్టుకుంటారా? మనం ఏమైనా రాజకీయ విచారణమా? మొన్న వాళ్ళు మీటింగ్ పెడితే ఒకరేమో హేతుబద్ధంగా వాదించడం అది వేరు, ఇంకొకరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరేతులు ఏ క్యాయ కల్చర్ దౌడ పనులు అలగొడతారు. అరేతులు అంటే వాళ్ళని పిచ్చోళ్ళు కాదు. ఒక పార్టీ చెల్లించి అసలు వాళ్ళు ప్రార్థనతో ఒక పార్టీ ఓన్ చేసుకోవడానికి, ఏ బ్రాహ్మణులను ఓన్ చేసుకోవడానికి ఏ పార్టీ రెడీ లేదు మిత్రులారా. అదేదో అన్నవాద సూర్యప్రకాష్ గారు వీళ్ళు కలిసి మీటింగ్ పెడితే దాన్ని ఓన్ చేసుకోవడం మన దౌర్భాగ్యం అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అయ్యా ఈరోజు సంక్షేమ పరిషత్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి చేయగలరు. దయచేసి నేను కొన్ని క్రైటీరియా చెప్తాను, దయచేసి అందుకనే మీరు కోటా థ్యాంక్స్ నాకు ఇవ్వండి అని చెప్పింది. మొదటిది, బ్రాహ్మణునికి మూలం ఏంటంటే కట్టు కొట్టు అన్నారు వాడు పెద్దవాడు. కనీసం తిలకదారులు లేని పరిస్థితి మనం వెళ్ళిపోతున్నాం. అయ్యా నేను పూర్తి లెఫ్టిస్ట్ ఐడియాలతో వచ్చిన. నేను బ్రాహ్మణుని తెలుసుకోవడానికి నాకు 3 ఏళ్ళ టైం పట్టింది. కాశీలో భిక్షం ఎత్తుకుంటూ నేను జీవనం గడిపిన మొన్నటి వరకు. కట్టు బొట్టు అవసరం. ఆధ్యాత్మిక విలువలను ఎవరు కాపాడారో అలాంటి వ్యక్తులు కొందరు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఉండాలి. అలాగే మానవతా దృక్పథంతో కొందరు మేధావులు ఉంటారు. ఇప్పుడు మీరు ఎల్ఐసిలో ఏంటంటే రంగభద్రరావు గారు దయచేసి మీరు చెప్పాలి, అసిస్టెంట్ మేనేజర్గా చేసి వారు చాలా పద్ధతులు కానీ ఏ రోజు చెప్పుకోవాలి. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అది అని చెప్పాలి, లేకపోతే ఎవడో కొట్టంగాడు వచ్చి నేను ఫలానా ఆగేదని చెప్పే పరిస్థితులు అయిపోతుంది. కాబట్టి కొందరు ఇంటెలెక్చువల్స్ ఫోరం ఉండాలి ఏ దాంట్లో అయినా. మూడవది, మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఏమన్నా మహిళలు ఉండాలా వద్దా మీరు చెప్పాలి, మహిళలు లేకపోతే మడాష్ అది చెప్తున్నా. నాలుగవది, బ్రాహ్మణ సంఘాలకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాలి. ఏమండి కాక ఉండదా చెప్పాలి, పూర్తిగా నేను చెప్పాలి. ఎందుకంటే ఎవరి బాధ లేదో తెలిసినోడే చెప్తాడు, ఏసీ రూమ్లో కూర్చున్నాడు ఎట్లా చెప్తాడు. ఇంకొకటి, కాంగ్రెస్ కార్యకర్తలుగా మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఉండాలి. ఈరోజు కండువా కప్పుకొని కండువా మార్చి, ఇప్పుడు నేను చెప్తున్నా ప్రపోజల్, మా ఒక్కలంక సీనియర్ ఉన్నాడు, రజనీ ఉన్నది ఇన్ని రోజుల నుంచి. కాంగ్రెస్ అట్లాంటి వాళ్ళకు ఉండాలి ప్రియారిటీ. ఎవడైనా కాంగ్రెస్ కండువా కప్పుకొని వాడి కాంగ్రెస్ కూడా అవుతాడు. అదేంటి ఇలా రాజకీయ దళాలను ఉన్నాడు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇట్లా కుదరదు, మనమందరం ఐడెంటిఫై చేసి చేయాలి. ఇంకొకటి, ఈ తెలంగాణ గడ్డకు ఒక స్పెషల్ ఉంది ఏందన్నా, ఇది ఉచితంగా రాలే, ప్రాణాలు కోల్పోతూ వచ్చింది. ఇది ఉద్యమ రాష్ట్రం. మాలాంటి ఉద్యమకారులకు కూడా ప్రియారిటీ ఉండాలి. ఇన్ని రోజు నేను పదవి గురించి ఆలోచించాలి, కాకపోతే ఇప్పుడు పదవిలోకి రాకపోతే ప్రమాదం ఎక్కడుందో నాకు తెలుసు, అందుకని వస్తున్నా. ఎందుకంటే మాతో చేసిన రియాస్ గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది, నా ఆర్గనైజేషన్లో మన అడ్వైజర్కు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఇంత ఓపెన్ సెపరేట్ ఇచ్చాం. మాలాంటి వాళ్ళం కూడా ఉంటాం. ఇవన్నీ ఉండాలి. కానీ ఈరోజు శ్రీధర్ బాబు ఉంటే శ్రీధర్ అన్న ఫోటోలు, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి ఫోటోలు, కేఏపాల్ ఉంటే కేఏపాల్ ఫోటోలు పెట్టి మేము అది చేసినాం ఇది చేసినామని. అయ్యా నేను ఇంతవరకు మా మంగపతన్న మాకు తెలుసు, 1 నిమిషం అన్న,
ఇంతవరకు పవన్ కుమార్ సార్ ఎవరిని విమర్శించారు. కాకపోతే ఈరోజు చెప్తున్నారు, విరాట్ పరివార్ పెడితే ఇప్పుడు మూర్తి గారు అయ్యా ఒక్కటే నిమిషం, మూర్తి గారు సేమ్ జేఏసీ అలా అనుబంధమే అంటున్నా నోటి నుంచి. అలాగే ఐక్యవేదిక పెడితే మన సంకల్పం ఒకటండి, మనం కలవాలి ముందు అని చెప్పానా, ఏమైనా వ్యతిరేకించారండి? మీరు నిజాయితీగా చెప్పండి. ఒకరు ప్రయత్నం చేస్తున్నప్పుడు చేయాలి, కానీ విరాట్ పరివార్ గురించి అది ఇది కామెంట్లు చేస్తే, నేను బ్రహ్మగర్జనలు పెట్టి అది చేసి కవితమ్మ భజనలు చేయలే, అట్లాంటి బాబత్ కానీ కాదు. రెండోది కండవా మార్చుకొని శ్రీధరణ దగ్గరకో లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరకో పోయినంత మాత్రాన కాదు. అట్లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక ఉద్యమకారుని అడ్డుకుంటాం, పరిషత్తు మీద దాడికైనా దిగబడతాం, పరిషత్తును కాపాడుకోవడానికి ప్రాణాలను అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు దయచేసి ఒకటి ఏంటంటే, మూర్తి గారు గతంలో బ్రాహ్మణ జేఏసీగా మేము 5,000 కిలోమీటర్ల ఏకతా యాత్ర నిర్వహించిన తర్వాత వచ్చిన డేటాబేస్గానే ఇది చేస్తున్నాం. అయితే మూర్తి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం మనం రాష్ట్రానికి పరిమితం కావద్దన్న. ఎందుకంటే ఈరోజు మొక్కపదంగా మీరు చూస్తున్నారు, మన తోట ఉన్నవాళ్ళే ఒక భానుమూర్తి అన్న చనిపోయాడు, ఓ యాదగిరిరావు అన్న చనిపోయాడు, ఒక కోనేటి సీనన్న చనిపోయాడు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడే దయచేసి ప్రతి ఒక్కరికి కాలు ముక్కి చెప్తుందన్నా, పెద్దోళ్ళ గౌరవం ఇద్దాం. మన తండ్రి వయసు వాళ్ళు వాళ్ళ గౌరవం ఇవ్వడం నేర్చుకుంటాం మనం. అలాంటి వాళ్ళ గౌరవం ఇస్తూ వాళ్ళందరినీ కలుపుకొని ఒక దేశవ్యాప్త ఉద్యమంకి పిలుపునిస్తూ, ఇంకొకటి ఏంటంటే సంఘాలుగా కలుద్దాము. సంఘ అస్తిత్వం కోల్పోవు, ఎవరి సంఘాలు వాళ్ళవే, ఎవరి అస్తిత్వం వాళ్ళవే, ఎవరి శాఖలు వాళ్ళవే. కాకపోతే శాఖలు అనేది వైష్ణవత్వము మధ్వం కానీ స్వార్థం కానీ ఏంటంటే భావజాలము, భగవంతుని ఆరాధనకు పోయే మార్గాలు కానీ ఇష్టం వచ్చిన మార్గాలు కావు. దాన్ని పెట్టుకొని నియోగులని అదే అని ఇదని కొట్టుకోవద్దు అని చెప్తూ, ఈ దానికి ఇక్కడే కాదు తెలంగాణ బ్రాహ్మణ జేఏసీగా బ్రాహ్మణ విరాట్ పరివార్గా మా మూర్తి గారికి మొత్తం అష్టదిగ్బంధనంలాగా వెంట ఉండి నేను పోరాటంలో భాగస్వామి అవుతాను. అయ్యా ఒక్కటేంటంటే బహునాయకత్వం ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ కావాలి, అందులో అందరూ నాయకత్వం ఉండాలి. ఒక ఇంటలెక్చువల్ ఫోరం ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎలా సాధించారో బ్రాహ్మణులకు సంబంధించి అలాంటి పోరాటం మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కులాన్ని మమేకం చేసుకొని వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తూ, ఏదైనా ఎవరినైనా ఇబ్బందితో కనుక ఏమైనా మాట కూలి ఉంటే మీ అందరికీ శాస్త్రాంగ ప్రణామం చేసి క్షమించమని వేడుతూ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విరాట్ పరివార్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఎల్లుండి ధర్మ సామ్రాట్ యతిచక్ర చూడమని మా పరమ గురువు గరపాత్రి స్వామి గారి పుణ్యతిథి నుండి విస్తృత కార్యక్రమాలు చేయబోతున్నాం. అయితే ఈరోజు అయోధ్యలో పవన్ కుమార్ శరీరం ఒక్కటి కనపడ్డా కూడా ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి బ్రాహ్మణులకి రావడానికి జేఏసీలో మూలంగా ఉన్నటువంటి ఇక్కడున్న పెద్దలందరూ, ఇక్కడున్న సోదరులందరూ కారణం. ఇది ఒక పవన్ ఇచ్చిండని కాదు, మీ అన్ననో మీ తమ్ముడో మీ కొడుకో మీ బిడ్డో ఇచ్చిండని. ఈ గౌరవం కేవలం పవన్కో లేకపోతే ఒక సంఘంకో పరిమితం కాకుండా యావత్ బ్రాహ్మణ్యానికి, యావత్ తెలుగు వాళ్ళకి ఇది చెందుతుందని సవినయంగా చేస్తూ, ఈ సభకి ఆదివారం రోజు అతి ముఖ్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చి, ఇంకోటి ఏంటంటే ఈరోజు 2 మహాయోగాలు కలిసి ఉన్నాయి. పుష్యమీ నక్షత్రం, అమావాస్య, ఆదివారం అన్ని కలిసి వచ్చిన మహాయోగంలో మనమందరం ఒక సిద్ధయోగంలో కలిసాం. ఇది ఆరంభమే, ఇంకా ముందుకే వెళ్తుంది. ఆ ఫ్రెండ్షిప్ మనకు ఆల్వేస్ ఫ్రెండ్షిప్. భారతీయులకు కృష్ణ కుచేరుల బంధం ఎలా ఉందో అలాంటి బంధంగా మనం వర్ధిల్లాలని. ఇంకొకటి ఏంటంటే దయచేసి భజనాపరత్వం ఉన్న బ్రాహ్మణ్యానికి తిరోధకాలు వదిలి, అమావాస్య రోజు తిరోధకాలు వదిలితే చాలా మంచిదంటారు, అలాంటి దానికి తిరోధకాలు వదిలి బాధ్యతాయుతమైన బ్రాహ్మణ్యంపై మనం ముందుకు వెళ్ళాలని. అని ఇంకొకటి ఏంటంటే ఒక బ్రాహ్మణుడిగా ఆ సభకి రాలేకపోయినా నువ్వు ఆ రోజు జరిగిన తప్పిదానికి అందరి వంతున కూడా ధార్మిక శైలికి అందరం క్షమాపణ చెప్పాలన్నా. మనకి క్షమాపణ చెప్పకపోతే ధార్మిక శైలిలో ఒక్కటే ఒక్క మాట అండి, ధార్మిక శైలి బ్రాహ్మణుడికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. మీరు ఎట్లా పెట్టారని మన వాళ్ళు క్వశ్చన్ అడిగే పరిస్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యం మనది. అలాంటి పరిస్థితి కాకూడదని మూర్తి గారు ఏదైతే చెప్పారో ఈ మీటింగ్ని ఈరోజు అగ్ని ప్రజ్వలించింది. ఈ చాతుర్మాసం మొత్తం బ్రాహ్మణ ఏకీకరణ కోసమే మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. దయచేసి ఒక ప్రపోజల్తో ముందుకెళ్దాం. ఇంకా ఆఖరి విషయము, మొన్న శ్రీధర్ బాబు గారి ముందే ప్రకటించడం జరిగింది, ఈ ప్రపంచంలో ఎవరికి ఏ రాష్ట్రపతికి ఏ ప్రెసిడెంట్కు జరిగిన ఒక గొప్ప గౌరవం పీవీ సప్తాహం మనం నిర్వహించబోతున్నాం. 25% మంది బ్రాహ్మణులు, 75% మంది అందరూ కలిసినటువంటి పీవీ సప్తాహం 7 రోజులు 7 స్థలాల్లో నిర్వహించబడుతుంది. ఆ దాన్ని తద్వారా ఇక్కడ పీవీ సప్తాహం, అక్కడ వాజ్పేయి సప్తాహం, తద్వారా బ్రాహ్మణులు సమాజానికి ఏకం చేసే ప్రయత్నంలో మీరందరూ ఆశీర్వాదం కావాలని, మీ ఆశీర్వాదం ప్రజలు ముందుకు ఉంటాం. మేము ఈ దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి
బ్రాహ్మణా సంతు నిర్భయాన్ని ఏదైనా ఎలా చెప్పిందో నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్భీతితో ఏమంటారు కల్మషరహితంగా మనం అందరం ముందుకు వెళ్ళాలని ఈ మన మూర్తి గారి ప్రయత్నం అనే దానికంటే మూర్తి గారు డైరెక్ట్ అన్నారు, మన ప్రయత్నం అని అన్నారు. మనందరి ప్రయత్నం విజయవంతం కావాలని ఆ జగన్మాతకు ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై రామ్. జేఏసీలో ఉన్న సంఘాలు, ఐక్యవేదిక ఉన్న సంఘాలు కలిసి పనిచేయాలి. మూర్తి గారు అయ్యా ఒక్క నిమిషం, మూర్తి గారు జేఏసీలో ఉన్న సంఘాలు, ఐక్యవేదికలో ఉన్న సంఘాలు, అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి పనిచేస్తున్నామని చెప్తూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అయ్యా చాలా మంది అంటున్నారు, దయచేసి ఇది మా దేశాన్ని అనుకుంటేనే అవుతుంది, వేరే కాదు అన్న. కొత్త సంఘాలు ఉంటే సంక్షేమ పరిషత్ సంఘాలు ఉంటే అంటున్నాను, నోరు విప్పియాలన్నా. ఎందుకంటే నేను బరాబర్ చెప్తున్నా, సంఘాలు ఒక్కటి కాదు, ప్రతి ఒక్కరు ఒక సంఘం పెట్టుంటారు. ఎందుకంటే మన సంఖ్యాబలం చూపించుకోవాలి. బయట ఒకప్పుడు ప్రతాపరుద్రుని మీదకి ఢిల్లీ సుల్తాన్ దండయాత్రకు వస్తే ఎద్దుల కొమ్మలకు కూడా కాగడాలు కట్టి ఇంతమంది ఉందని ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. మనం ఈరోజు ఆ స్ట్రాటజీ ప్లే చేయాలి. కొత్త సంఘాలు పూర్తిగా జేఏసీ కానీ ఐక్యవేదిక కానీ పూర్తిగా మమేకం చేసుకుంటాం. ఈ రోజు సంఘం పెట్టినా కానీ ఇన్వాల్వ్ చేసుకుంటాం. ఏమూర్తిగా నేనైతే ఇంకోటి ఏంటంటే మేమే సంఘము, మా తాతది మా ముత్తాతది ఇది అంటే భారతదేశంలో మొట్టమొదటి సంఘం పెట్టిన మదన్మోహన్ మాలవ్య సంఘం దగ్గర నుంచి నేను కాంటాక్ట్లో ఉన్నా. వాళ్ళకి నేను గర్వం కొందరికి ఉంది. ఆ గర్వాన్ని మనం ఒక్కొక్కటి వేరుతో పేరు చేద్దాం. జై భారత్. బ్రాహ్మణ విశేషమైన బ్రాహ్మణ అందరికీ గురించి రాజమాండాలందరికీ కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యానికి మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేమందరం కూడా మీరు అండబెట్టాలని మరొకసారి మనకి అమావాస్య రోజు రక్తరపణిస్తే అన్ని విజయవంతం అంటారు. ముఖ్యంగా దండ పెట్టుకుంటే ప్రతి జరగాల్సిన అంతా ముందే జరిగిపోయింది. అంతా విజయం. భగవాన్